If you like my video, please like, share and subscribe. Hello all, welcome back to another vlog. సో ఈరోజు ఈ వీడియోలో మీరు మార్నింగ్ సన్ రైజ్ నుంచి ఈవినింగ్ సన్సెట్ వరకు నా డే యాజ్ ఎ వర్కింగ్ మామ్ ఎలా ఉంటుందో చూస్తారు. సో ప్రతిరోజు పడుకునే ముందు నేను బాదం అండ్ పీనట్స్ అయితే సోక్ చేస్తాను. మార్నింగ్ లెగంగానే హెల్దీ ఫుడ్ తినొచ్చు కదా, ఫస్ట్ హాట్ వాటర్ తాగిన తర్వాత ఈ నానబెట్టిన బాదం అయితే తింటాము. సో ఇలా బాదం నానబెట్టడం వల్ల ఏంటంటే దాని న్యూట్రిషనల్ వాల్యూ మంచిగా పెరుగుతుంది. అండ్ దాని తర్వాత మార్నింగ్ రొటీన్ ఉంటుంది కదా, లైక్ స్కిన్ కేర్ అదంతా అయిపోయిన తర్వాత నా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ బాదం అవన్నీ కూడా పీల్ చేసి నెక్స్ట్ నా హస్బెండ్ అండ్ నా బాబుకైతే ఇస్తాను. సో ఇలా నా డే అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే టీ కూడా బిస్కెట్స్ అనమాట. సో ప్రతిసారి నేను రైస్ తింటాను మార్నింగ్, అది ఏదైతే కుక్ చేస్తానో అదే తిని బాక్స్లో కూడా అదే తీసుకెళ్తాను. బట్ కొన్ని రోజుల నుంచి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టీ అండ్ బిస్కెట్సే తింటూ ఉన్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను గుడ్డు పులుసుకి రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఒక పక్క ఎగ్స్ అయితే బాయిల్కి పెట్టాను అండ్ ఆనియన్స్ అవన్నీ చాప్ చేసుకొని కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఎగ్ పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిషెస్ అనమాట. సో మా మమ్మీ దగ్గరే నేర్చుకున్నాను ఈ రెసిపీ, కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు మార్నింగ్ నేను పోహా కూడా చేశాను, రైస్ కూడా చేశాను, కర్రీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. సో బాక్స్లో అయితే నేను ఈ కర్రీ అయితే తీసుకెళ్ళాను, బాక్స్లోకి నేను పోహా ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఎందుకో నాకు ఎగ్ పులుసు తినాలనిపించలేదు, నా ఫేవరెట్, బట్ ఏమో తీసుకెళ్ళలేదు ఆ రోజు. నేను బాక్స్లో పోహా తీసుకున్నాను. దాని తర్వాత నేనంతా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోతున్నాను ఇక్కడ. సో మొత్తం రెడీ అయిపోయాను. లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసుకొని ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను. సో ఆఫీస్కి వెళ్ళే దారిలోనే సమీర్ని మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాను. డ్రాప్ చేసి నేను ఇంకా మెట్రో స్టేషన్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోతాను అనమాట. సో ఇలా నా డేలో ఏంటంటే మార్నింగ్ ఇలా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడే బాబుని అక్కడ వదిలేసి ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బాబుని పిక్ చేసుకుంటాను. సో మెట్రో ట్రైన్ కూడా వచ్చింది, ఎక్కేసాను. ఐఎమ్ మోస్ట్లీ ఇంకా 1 అవర్ నా ట్రైన్ జర్నీ అనమాట, మెట్రో ట్రైన్ జర్నీ. సో 1 అవర్ తర్వాత నేను మెట్రో దిగేసాను. అండ్ తర్వాత అక్కడ నా ఆఫీస్ క్యాబ్ వస్తుంది. సో ఆఫీస్ క్యాబ్ అయితే ఎక్కేసి అండ్ ఫైనల్లీ ఆఫీస్ అయితే రీచ్ అయిపోయాను.
ఆఫ్టర్ లాంగ్ మీటింగ్స్ అన్నీ అయ్యాక లంచ్ బ్రేక్ అనమాట. సో లంచ్లో నేను పోహానే తెచ్చుకున్నాను కదా. సో నేనైతే 2 o'clockకి లంచ్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ లంచ్తో పాటు ఐ టేక్ జ్యూస్. ఇక్కడ మోసంబీ జ్యూస్ ఒకటి నేను తాగుతాను. అండ్ జ్యూస్ తాగిన తర్వాత అలా కొంతసేపు ఆఫీస్ కింద అలా తిరుగుతూ ఉంటాను అనమాట. సో తిరిగి పైకి వచ్చేసిన తర్వాత ఐ జస్ట్ క్యాప్చర్డ్ అ వ్యూ. వర్క్ మొత్తం ఫినిష్ చేసేసుకొని ఈవినింగ్ నేనైతే బయటకు వచ్చాను. సో నా హస్బెండ్కి ఒక గిఫ్ట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. తన బర్త్డే ఉందన్నమాట. సో బర్త్డే సెలబ్రేషన్ అలా ఏం చేసుకోం కానీ బట్ ఐ వాంటెడ్ టు ప్రజెంట్ హిమ్ అ గిఫ్ట్. సో నైకీ షూస్ కోసం చూస్తూ ఉన్నాను. స్కెచర్స్లో కూడా వెళ్ళాను. బట్ చూసు ఏది తీసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉన్నానన్నమాట. సో దాని తర్వాత అక్కడే నేనైతే కొన్ని స్నాక్స్ అయితే తిన్నాను ఆకలిస్తూ ఉంటే. అండ్ ఫైనల్లీ అన్నీ తిరిగిన తర్వాత ఐ హ్యావ్ డిసైడెడ్ టు బై ఫ్రమ్ నైకీ. సో నైకీలో షూస్ అయితే తీసేసుకొని అండ్ ఫైనల్లీ ఇంటికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 8:30 అయిందనమాట. స్టార్వింగ్ లైక్ ఎనీథింగ్. సో బాగా ఆకలి వేసేస్తూ ఉంది. అండ్ నేను వచ్చేటప్పుడు మెట్రో ఫుల్ రష్ నుంచొని వచ్చాను. అండ్ ఇంటికి రాగానే ఐ జస్ట్ వాంటెడ్ టు ఈట్ రైస్ విత్ ఆవకాయ. ఇదేమో మా మమ్మీ పంపించారనమాట, కొత్త ఆవకాయ. నేను అసలు టేస్ట్ కూడా చూడలేదు. సో దాంతో నాకు అన్నం తినాలనిపించింది బాగా. సో నేనైతే వేడి అన్నంతో పాటు ఆవకాయ వేసుకొని ఫుల్గా తిన్నాను మంచిగా. అండ్ తర్వాత ఇక్కడైతే ఇంకా సమీర్ని పడుకోబెట్టడానికి వచ్చేసారనమాట బెడ్రూమ్లోకి. సో ఇది నా డే ఇన్ మై లైఫ్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.